శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నవగ్రహాలలో శుక్రుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు. శుక్రుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు, శుక్రుడి ట్రాన్సిట్లో చేంజ్ జరుగుతోంది. అలా కుంభరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ మార్చి 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 నుంచి మార్చి 1వ తేదీ వరకు శుక్రుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి శుక్రుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందో, శుక్రుడి కుంభ సంక్రమణం పూర్తిగా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి 6 శుక్రవారం అర్ధరాత్రి 1:11 శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. శుక్రుడి కుంభ సంక్రమణం మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో జరుగుతోంది. 11వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం మేషరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. ఏ ఆస్పెక్టులో యోగిస్తుంది, ఎటువంటి యోగదాయకమైన ఫలితాలు మేషరాశి వాళ్ళకి శుక్రుడి వల్ల వస్తాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈ శుక్రుడి వల్ల మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఇంతకు ముందు కోల్పోయినటువంటి సుఖశాంతులన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకు ముందు ఏ ఏ విషయాల్లో అయితే మానసిక అశాంతి ఉందో ఆ విషయాలన్నింటిలో కూడా మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇంతకు ముందు ఏ విషయాల్లో అయితే సుఖం లేదు, దుఃఖం ఉందని మేషరాశి వాళ్ళు బాధపడుతున్నారో ఆ విషయాలన్నింటిలో కూడా దుఃఖం తొలగిపోయి సుఖం ఏర్పడుతుంది. అలాగే జీవితంలోకి కొత్త ఆనందం ప్రవేశిస్తుంది, కొత్త సంతోషం జీవితంలో మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే చిగురిస్తుంది. బంధుమిత్రులు ఇంతకు ముందు మాటా తగాదాల వల్ల కానీ, అపార్థాల వల్ల కానీ దూరమైపోయిన వాళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళకి దగ్గరవుతారు. బంధువులు, మిత్రులు అందరూ కూడా మేషరాశి వాళ్ళకి దగ్గరవటం మాత్రమే కాకుండా ప్రతి విషయంలో వాళ్ళకి సహాయంగా ఉంటారు, చేదోడు వాదోడుగా ఉంటారు. కాబట్టి దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ మళ్ళీ దగ్గరవటం వల్ల మేషరాశి వాళ్ళు విపరీతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వాళ్ళ మాటకు విలువ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా సరే నలుగురు దాన్ని ఆచరించే విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే బంధువులందరికీ విపరీతమైనటువంటి ఇష్టులుగా మేషరాశి వాళ్ళు మారిపోతారు. మిత్రులందరికీ కూడా ఎంతో ప్రేమ పాత్రులుగా మారిపోతారు. బంధువులు, మిత్రులు ఎప్పుడూ కూడా మేషరాశి వాళ్ళతో కలిసి జీవించాలని, మేషరాశి వాళ్ళతో సమయం గడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది మేషరాశి వాళ్ళకి విపరీతమైన ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఏ పని అనుకుంటే ఆ పని సక్రమంగా మేషరాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. సహజంగా ఒక పని అనుకున్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి మేషరాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు భోజనాలు చేస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని తరచూ స్వీకరించే యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే యశస్సు విపరీతంగా పెరుగుతుంది. అంటే మేషరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా ఆప్యాయత, అనురాగం వెల్లి విరుస్తాయి. కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ ఎవరితో ఏ విభేద అభిప్రాయాలున్నా అవన్నీ కూడా సమసిపోయి కుటుంబంలో సభ్యులందరితో మేషరాశి వాళ్ళు ఆప్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళతో అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆప్యాయత, అనురాగాలతో
మృష్టాన్న భోజన ప్రాప్తి యోగంతో ఎల్లప్పుడూ జీవితంలోకి సంతోషం ప్రవేశించటం వల్ల మేషరాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ శుక్రుడి కుంభ సంక్రమణం మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో ఏర్పడటం వల్ల ఏ పని అనుకుంటే ఆ పని అయిపోవటం, బంధువులు మిత్రులు అందరూ సఖ్యతగా ఉండటం, కావలసిన సహాయం చేయటం, ప్రతి పనిలో ఆనందం లభించటం, కుటుంబంలో కలహాలు లేకుండా అందరూ కలిసిపోవటం, ఇలా ప్రతిరోజు పండగలాగా మేషరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళకి శుక్రుడి కుంభ సంక్రమణం వల్ల జరుగుతాయి. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:11 కుంభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మార్చి 1వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఇలా కుంభరాశిలో ఉండే శుక్రుడు 12 రాశులలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు, అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. శుక్రుడి అనుగ్రహం రావాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు 12 రాశుల వాళ్ళు వీలైనప్పుడల్లా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే శుక్రవారాలు వీలైనప్పుడల్లా 1.25 kg అలసందలు తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో వచ్చే ఏదో ఒక్క శుక్రవారం మాత్రం ఒక శక్తివంతమైన శుక్రదానాన్ని 12 రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ దానం ఏంటంటే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 kg బియ్యము, తెల్లటి వస్త్రాలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు, పన్నీరు సీసా ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మధ్యాహ్న సమయంలో దానం ఇవ్వండి. ఇది శక్తివంతమైన శుక్రదానం. దీనివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం వీలైనప్పుడు ఈ సమయంలో 12 రాశుల వాళ్ళు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రికి కేవలం పాలతో చేసిన పాయసాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించండి. దీన్ని శుక్ర ప్రీతికరమైన ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశులకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశులకు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి అంటే లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో మీకు వీలైన శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితా సహస్రనామం వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక ప్రత్యేకమైనటువంటి అష్టకం ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అయితే స్తోత్రాలు చదవటం వినటం ఇవి వీలు కాని వాళ్ళు శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ 2 మంత్రాలు మాత్రం ఫిబ్రవరి 6 నుంచి మార్చి 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. కనీసం 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. వీలైతే శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా కూడా శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగించాలంటే 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శుక్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ప్రతికూల ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు ఇస్తుంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు ఇస్తుంటే ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.